నమస్తే అండి. నేను ఇంకొక విషయాన్ని కూడా మీరు ప్రస్తావించదలుచుకున్నాను. ఒక టీచర్‌గా 20 సంవత్సరాలకు పైగా నేను సంస్థలో ఉంటున్నాను. అంటే ఒక ప్రొఫెసర్‌గా పనిచేశాను. ఒక లెక్చరర్‌గా పనిచేశాను. కొన్ని డిఫరెంట్ స్కూల్స్‌కి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తున్నాను. దగ్గర దగ్గర 15, 16 సంవత్సరాలుగా ఇన్‌స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాను. ఇక్కడ టీచర్‌కి, పేరెంట్‌కి 2 విషయాలు క్లారిటీగా అర్థమయ్యే విధంగా మేము మాట్లాడుతున్నాం. ఒకటి, ఏ స్టూడెంటు ఏ పిల్లోడు ఏ టీచర్‌కి శత్రువు కాదండి ఇక్కడ. ఏ ఉపాధ్యాయుడు కూడా, ఏ ఉపాధ్యాయుని కూడా ఏ పిల్లోడిని పర్సనల్‌గా కక్ష సాధింపు చర్యలు ఏ టీచర్ ఎవరు చేయరు. ఎందుకంటే ఉపాధ్యాయుడు అంటేనే గురువు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే తల్లిని, తండ్రిని మరిపించే విధంగా వాడు ఒక పద్ధతిగా తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా దండిస్తాడు. మంచి విద్యను, మంచి క్రమశిక్షణను, మంచి నడవడికను అలవాటు చేయడం కోసం మాత్రమే ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాడు తప్ప వాడి మీద కక్ష సాధింపు చర్యలు ఏ టీచరు చేయడు. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో నేను మొదట్లో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తున్నాం? మేము కాలేజీలో ఒక లెక్చరర్గా చేసినప్పుడు పిల్లలు కొట్టేవాళ్ళం, తిట్టేవాళ్ళం పద్ధతి కోసం. పిల్లోడు భరించేవాడు. అంటే అంత గౌరవం ఉండేది. అప్పుడు పేరెంట్స్ కూడా టీచర్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందని ఏదో అన్నా తనగా అక్కడెక్కడో సంఘటనలు జరిగాయని చెప్పేసి పిల్లల్ని తిట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు. ఏం అనొద్దండి మా పిల్లల్ని, కానీ చదువు మాత్రం రావాలండి. సరే, ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి, కొన్ని కోట్ల విలువని మీరు ఎంత విలువైనటువంటి బంగారం కొన్నా కూడా దాన్ని కరిగించకుండా, వేడి చేయకుండా ఆభరణాన్ని ఏ ఒక్కరన్నా తయారు చేసి చూపించగలిగితే టీచర్ అనేవాడు పిల్లల్ని కొట్టడు, తిట్టడు. ఒక శిలను శిల్పంగా తయారు చేయాలంటే ఉలిదెబ్బలు లేకుండా, ఏ రకమైన బాధింపులు లేకుండా మీరు శిల్పంగా తయారు చేయగలిగేది చూపించండి, ఏ టీచర్ ఏ పిల్లోడిని కొట్టడు. అంటే పిల్లోడు బాగా చదవాలి, పిల్లోడి క్రమశిక్షణ రావాలి, కానీ టీచర్కు మాత్రం చుట్టూ బంధనాలు వేయాలి. ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, ఎన్ని విద్యా సంస్థలు చేస్తుంటారో నాకు తెలుసు, నా అనుభవం నాకుంది. ఇక్కడ నేను ఈ రోజు వరకు కూడా ఏ విద్యా వ్యవస్థ కానీ ఏ మేనేజ్మెంట్కి కానీ స్ట్రేట్ అవే భయపడింది లేదు. నేను ఒకటే చెప్తాను, నా వృత్తి ఏంటి? టీచర్. పిల్లలకు చదువు చెప్పడానికి నేను వస్తున్నాను, పిల్లలకు చదువు చెప్తాం మేము. అందులో సావధాన భేద దండోపాయాలు అన్నీ ఉంటాయి. టీచర్కి తెలియదాన్ని ఎంతవరకు కొట్టాలి, ఎంతవరకు బెదిరించాలి అనేది. ఒక టీచర్ను కట్టడి చేయడం అనేటువంటిది విద్యా వ్యవస్థ వైఫల్యానికి కారణమవుతుంది. సరే, నేను ఒప్పుకుంటాను, మా టీచర్లో కూడా ఎవరో ఒక సంఘటనలు జరిగి ఉంటాయి, అంతేగాని ఒకరు చేసిన దానికి విద్యా వ్యవస్థ మొత్తాన్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది తప్పు. ఇక్కడ పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఉందండి. ఆ పిల్లలు వేసే బట్టలు ఎప్పుడన్నా చూసారా అండి మీరు? టాన్ జీన్స్ అని వస్తారు, చిన్న బట్టలు వేసుకొని వస్తారు, ఇష్టంలో కటింగ్ చేసుకుంటారు. అదేమన్నా అంటే ఫ్యాషన్. ఒకవేళ ఏ ఉపాధ్యాయుడైనా సరే వాటిని ఎదిరిస్తే ఆ యొక్క టీచర్ మీద కంప్లైంట్స్. మా అమ్మాయి, మీ పిల్లల భవిష్యత్తే మాకు అవసరం అండి, మాకు మీ పిల్లలేం శత్రువులు కాదు, పద్ధతిని మీరు నేర్పించాలి కదా, మేమున్నాము, ఒక టీచర్గా మేము చెప్తాం, అలాంటి పద్ధతులు బట్టలు వేయొద్దు అని చెప్తాం. అది మంచిదే, దాన్ని మీరు స్వాగతించాలి, ఆహ్వానించాలి, మంచి పని చెప్తున్నారని. అది పోను మా పిల్లలు ఫ్యాషన్గా ఉంటారండి, మా పిల్లలు హర్ట్ అవుతున్నారండి, అయితే ఏం చేస్తామండి? మరి మంచి విద్యా వ్యవస్థను మీరు చూడలేదు. ఇద్దరి తప్పు ఉంటుంది, పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. సరే, ఒక తెలిసో తెలియక ఏదో జరిగింది, పిల్లోడు ఒక మాట అన్నారు, ఒక పిల్లోడు ఒక దెబ్బేసినారు అనుకుందాం. ఆ పేరెంట్ వస్తాడు, ఆ పిల్లోడు ముంగటే మేనేజ్మెంట్ ఉంటారు, టీచర్ ఉంటాడు, పిల్లోడు ఉంటాడు, వాళ్ళ ముందే మాట్లాడతారు. ఆ టీచర్కు విలువ ఎక్కడ ఉంటుందండి? ఈ మాట ఏ విద్యా వ్యవస్థ, ఏ మేనేజ్మెంట్ ఆలోచించదు, పేరెంట్ ఆలోచించదు. అంటే అక్కడ టీచర్ తప్పు చేసిన వాళ్ళలాగా 2 చేతులు కట్టుకొని అక్కడ నిలబడాలి. ఆ టీచర్ సంజాయిషి చెప్పాలి, ఆ పేరెంట్కి ముంగట, పిల్లోడి ముంగట, ఆ మేనేజ్మెంట్కి సంజాయిషి చెప్పాలి. ఇక ఆ టీచర్కి విలువ ఎక్కడ ఉంటుంది? ఆ టీచర్ ఎక్కడ చదివిస్తాడు? అంటే నేను ఒక టీచర్గా చెప్పట్లేదు, నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాం. మేము మా దగ్గర టీచర్స్ పనిచేస్తున్నారు. మేము ఇలాంటి సంఘటనలు ఎలా వస్తే ఫేస్ చేయాలో మాకు తెలుసు, కానీ హ్యాండిల్స్ విధానం ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది. ఫస్ట్ మీరు టీచర్లకు బంధనాలు వేయడం మానేయాలి. పిల్లలకు పేరెంట్స్ కూడా పద్ధతులు నేర్పించాలి. ఎంతసేపు నా పిల్లలు ఒక మాట చెప్తానండి, ఒక క్లాస్లో 40 మంది ఉంటే ప్రతి పేరెంట్కి 1-2 పిల్లలు ఉంటారు కావచ్చు, కానీ ఆ టీచర్కి ఆ 40 మంది పిల్లలు ఇంపార్టెంట్. వాళ్ళ కన్నబిడ్డలానే చూసుకుంటాడు ఏ టీచర్ అయినా కూడా. మనం అది కూడా ఆలోచించుకుంటూ పోవాలి.
చదువు చెప్పండి, చదువు చెప్పండి, చదువు చెప్పండి అంటారు. చెప్తారు టీచర్. కానీ టీచర్‌కి మంచి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా! ఆ టీచర్ పనిచేసేటువంటి వాతావరణాన్ని మనం ఇవ్వగలిగితే ఆ టీచర్ ఏదో చూపించుకోగలుగుతారు. ఎలా ఉందంటే మూతి మీద మూతి మాస్కేసి ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది తిను అన్నట్టుగా ఉంది ఇప్పుడు వ్యవస్థ. అలాగే ఉంది. దానికి బంధనాలన్నీ వేసేసి మాకు మంచి పిల్లోడుగా మంచిగా చెప్పాలండి, మంచిగా ఏ టీచర్ చేయలేడండి అది. అది అవ్వదు. నేను విసిగిపోయి 20 సంవత్సరాలు మీదుగా చేసి విసిగిపోయి అందుకే ఇన్‌స్టిట్యూట్ రన్ చేసుకుంటాను. అందుకే నా ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఒకటే సిస్టమ్ ఫాలో అవుతాను. ఒకప్పుడు విద్యా వ్యవస్థ ఎంత పద్ధతిగా ఉండేది అలానే ఉంటా. దీనికి నచ్చిన వాళ్ళు మనతోటి ఉంటారు, నచ్చని వాళ్ళు వదిలేస్తే మనకు అనవసరం. ఒక టీచర్‌గా ప్రతి ఒక్కరిని భయపడుతూ పోండి. టీచర్ అనేవాడే లేకపోతే ఒక వ్యవస్థనే జీరో అయిపోతుంది. మీరు డాక్టర్‌ని, యాక్టర్‌ని, కలెక్టర్‌ని ఎవరిని క్రియేట్ చేయాలన్నా, ఏ రంగాల్లో ఉండేటువంటి నిపుణుల్ని ప్రిపేర్ చేయాలన్నా, తయారు చేయాలన్నా టీచర్ అనేవాడు చాలా అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే అండి, ఇక్కడ టీచర్ అనేవాడు జీరో అయిపోతున్నాడు. ఒకప్పుడు బాగుండేది. ఏమవుతావురంటే నేను టీచర్ అవుతా అంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసే ఒక్క పేరెంట్ అన్న ఏమవుతావురా అంటే టీచర్ అవ్వకు అని చెప్తారు. మీ పిల్లోడికి చదువు చెప్పాలంటే టీచర్ కావాలి. కానీ మీరు టీచర్ అవ్వకూడదు. మరి రాబోయే కాలానికి ఉపాధ్యాయుని ఎవరు అందిస్తారండి? నాకు అర్థమవ్వదు. అంటే టీచర్ అంత చులకనైపోతున్నారా? అంటే ఆర్థికంగా టీచర్‌ను అంచనా వేయకండి. మేధాశక్తి పరంగా టీచర్‌ని అంచనా వేయండి. అప్పుడు బాగుపడుతుంది. ఈ సొసైటీ బాగుపడాలంటే టీచర్స్ చాలా అవసరం. ఇక్కడ పేరెంట్స్, టీచర్స్ కలిసి కష్టపడాలి. పేరెంట్స్ కూడా పిల్లలకు పద్ధతులు నేర్పించాలి. గారాబం చేయండి. నేను గారాబం చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఆ గారాబం చేసే దానిలో కూడా ఒక పద్ధతి ఉంటది. మేము ఇంత పెట్టి చదివించామండి, మేము లక్షలు పెట్టామండి, మా అమ్మాయికి, మా అబ్బాయికి పర్సనల్ మొబైల్స్ ఇచ్చామండి. ప్రైవసీ పెరుగుతుంటేనే ఈ అనార్థాలకు దారితీస్తుంది. ఒకప్పుడు ప్రైవసీ లేదు, పిల్లలు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ప్రైవసీ పెరిగింది, పిల్లలు పడుతున్నారు. ఇది ఒక టీచర్‌గా నా ఆవేదన అండి. నేను ఫేస్ చేసిన ఆవేదన అని చెప్పట్లేదు. నేను చూస్తున్నాను. నేను ఇంతవరకు ఫేస్ చేయలేదండి. ఆ దేవుని దయ వల్ల నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్‌కి వచ్చిందే ఇష్టం కొద్దీ. పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే ఈ ఫీల్డ్‌లోకి వచ్చాము. కాబట్టి మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేమెవరికి భయపడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఒక టీచర్‌గా నేను ఎలా బతకాలో నాకు తెలుసు. నేను ఆర్థికంగా ఏదో సంపాదించుకోవాలని చెప్పి టీచింగ్ ఫీల్డ్‌లోకి రాలేదు. ఎంతమంది విద్యార్థులు మా వల్ల బాగుపడ్డారో నాకు తెలుసు. నేను ఆ ప్రేమనే ఎప్పటికీ మాకు ఆశీర్వాదంగా భావిస్తాడు. ప్రతి పిల్లోడు మా వల్ల బాగుపడి బయటకు వస్తున్నాడు, మాకు అది సంతోషం. కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచించండి. ఏదైనా ఉంటే పిల్లల ముందు డిస్కస్ చేయకండి. పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. అట్లా చేయండి. అంతేగాని పిల్లల ముందే మాట్లాడేసి పిల్లల ముందే చేసేస్తే గురువుకు విలువ ఉండదండి. ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అనే విషయం గుర్తుపెట్టు. మీరు ఎంత ఫ్యాషనేటెడ్ టెక్నాలజీ వచ్చినా, ఎంత అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చినా గురువు అనేటువంటి వాడు ఉంటేనే మన పిల్లలకి మంచి విద్యను అందించగలుగుతాం. ఇప్పుడు ప్రతిరోజు పిల్లలందరికీ కూడా మనకి ఈ రోజు అనార్థాలను చూస్తూ ఉన్నాం. ఎందుకు వస్తున్నాయని అనార్థాలు? ఇప్పుడు టీచర్ అనేవాడు ఒక దెబ్బ కొడితేనే మీరు అంత సీరియస్ అవుతున్నారు. వాడు రేపైనా అనార్థాలు తీసుకొస్తే వాడిని అలాంటి సందర్భంలో అప్పుడు ఏం జరిగినా మనం ఏం పట్టించుకోలేం పరిస్థితి. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల బట్టల విషయంలో కూడా పేరెంట్స్ కూడా చాలా అప్డేట్ అయిపోయారండి. టిక్ టాక్లు ఎక్కువైపోయాయండి, రీల్స్ ఎక్కువైపోయాయండి. వాళ్ళ పాప అక్కడే ఉంటుంది, ఇక రీల్స్ తీస్తూ ఉంటారు. నన్ను తప్పు పట్టబాగానే నా ఆలోచనలో ఒక 1% అని ఆలోచించండి. మీరు మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకొని మీరు మొత్తం రీల్స్ పిల్లల ముంగంటే రీల్స్ తీసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే పిల్లలు ఏ విధంగా తయారవుతారు? పిల్లలకు మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఐ అగ్రీ, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్. ఎస్, మీకు మంచి ఫ్రీడమ్ ఉంది, మీరు ఏమైనా చేయగలిగిన ఫ్రీడమ్ ఉంది. కానీ పిల్లలకు కూడా మనం ఆలోచించాలి. అందుకని మీరు కూడా ఆలోచించాలి. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో చూస్తున్నామండి, మనము రీల్స్ చేస్తున్నప్పుడు ఇది 1% మీరు నన్ను ఆపోజిట్ చేసినా పర్వాలేదు. కానీ మీరు మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకొని మీరు రీల్స్ తీసుకొని ఈ రాను రాను బొంబాయికి రాను పాట లాంటివి మీరు రీల్స్ తీసేసుకొని మీరు అప్డేట్ చేసేసి మా పిల్లోడు సిన్సియర్గా ఉండాలంటే 100కు 200% అది పిల్లోడు తప్పే. మోడ్రన్గా ఉండాలనో తప్పు మాట్లాడి నేను మాట్లాడట్లేదు. మీరు మంచి మెసేజ్ ఇవ్వడానికి రీల్స్ తీయండి, వీ యాక్సెప్ట్ ఇట్. 10 మందికి ఐడియల్ అవుతుంది, 10 మందికి ఆదర్శం అవుతుంది. అంతేగాని ఇప్పుడు 100లో 99% పేరెంట్సే రీల్ పెడుతున్నారండి. అందులో మేము ఒకటి ప్రతిరోజు నేను చూస్తూ ఉంటాను. ఓపెన్ చేయగానే ఒక పాట వస్తుందండి, రాను రాను బొంబాయికి రానని చెప్పి ఒక పాట వేస్తాడు, అది రీల్స్ పెట్టేస్తాడు. ఎంతటి వైపరీత్యం అనేది అంటే నాకు అర్థం కాదు. నువ్వు చేశాక మీ పిల్లలు చేయరండి.
మీ పిల్లలు అనే హక్కు మీకుందా అని ఫస్ట్ సిస్టమ్గా ఉండండి, పద్ధతిగా ఉండండి. ఆధునికత అనేటువంటిది అవసరమే, కానీ అది ఎంత మేరలో ఉండాలో అంత మేరలే ఉండాలి. అంతేకాని ఆ రెండింటిని కలిపేసి మీరు అప్డేట్ అవుతున్నారు, పిల్లలేమో సిన్సియర్ అవ్వమంటున్నారు. ఎక్కడ అవుతారండి? అది ఎంతవరకు సాధ్యమండి? ఫస్ట్ పిల్లలకిచ్చే వేషధారణ మారాలి, పిల్లలకిచ్చే ప్రియారిటీ పద్ధతిగా ఉండాలి, అంటే పేరెంట్స్ పద్ధతిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అండి మంచి సొసైటీ ఉంటుంది, పిల్లలందరూ మారుతారు. పేరెంట్స్ అందరూ సెల్లులు పట్టుకొని వీడియోలు చూసుకుంటూ, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ, కిట్టి పార్టీలు అని చెప్పి రకరకాలుగా చూస్తున్నామండి. ఇక్కడ నేను ఏ ఒక్కరిని పాయింట్అవుట్ చేయట్లేదు. మేము ఇన్ని సంవత్సరాలుగా పిల్లలు ఎందుకు మారట్లేదు అంటే ఇది కారణం. కొంతమంది పిల్లలే చెప్తారు, మా మమ్మీ టిక్ టాక్ చేస్తుందని, మా డాడీ టిక్ టాక్ చేస్తున్నారని చెప్తా ఉంటున్నారు. ఇంక నేనేం చెప్తామండి మీ పిల్లలకి? వాళ్ళు చేశాక వీళ్ళు చేయరా అండి? అంటే నేను మీ పిల్లలకి మంచి పద్ధతి చెప్పే ఉదాహరణలో నాన్న రీల్స్ ఎక్కువ చూడకూడదు అలాంటి పద్ధతి మేము చెప్తా ఉంటాం. అప్పుడు కొంతమంది విద్యార్థులు మాకు స్ట్రేట్ అవే చెప్పారు, సార్ మా పేరెంట్సే తీస్తారు సార్, మేము ఎందుకు తీయకూడదు అని అన్నారు. ఇంకేం చెప్పాలో మీరు చెప్పండి. అంటే దయచేసి నేను చెప్పిన దానిలో నాకెవరు ఇక్కడ వ్యతిరేకం కాదు, నేను ఇక్కడ ఎవరికీ వ్యతిరేకం కాదు. కానీ మన పిల్లలు బాగుపడాలంటే మనం పద్ధతిగా ఉండాలి. మనం పద్ధతి ఫాలో అయితే పిల్లలు పద్ధతిగా ఉంటారు. అప్డేట్ అవ్వండి, ఆధునికత పెంచుకోండి, కానీ అది పిల్లలకు ఉపయోగపడేగా ఉందండి. మీరు వేసి తీయండి, మంచి సోషల్, మీరు పడ్డ కష్టాల గురించో సోషల్ అవేర్నెస్ గురించో తీయండి, పిల్లలు నేర్చుకుంటారు. అంతేగాని ఏదో బిల్లిబిత్తిరి సాంగ్స్ పెట్టుకొని ఎగిరేసి దాన్ని ఏదో హైలైట్ చేసేసుకొని తప్పండి, ఇది పద్ధతి కాదు. ఒకప్పుడు పేరెంట్స్ అట్లా ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్ అన్నా కాస్త బాగున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఎందుకు ఉండట్లేదు అంటే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన దానిలో కూడా. దయచేసి